ఎందుకని అనిపించింది సార్? అంటే ఖచ్చితంగా ఒక జోష్ తీసుకురావడం, అది ప్రజలతో కూడిన బహిరంగ సభ కాదు, మీరు అర్థం చేసుకోవాల్సింది. తన పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసుకుని ఒక భారీ సభ. దానికి దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది వచ్చారంటే ఇంకా అసలు ఇది తెలుగుదేశం, జనసేన ఇటువంటి పార్టీలన్నింటికీ అది చాలా వణుకు పుట్టించే అంశమే కదా. ఆ వణుకు పుట్టించే అంశాన్ని వాళ్ళు ఏదో రకంగా డైవర్ట్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఓకే, రాజకీయ పార్టీలుగా వాళ్ళు అట్లా ప్రయత్నం చేయడం తప్పని నేను కానీ, బట్ యాజ్ అన్ ఇండివిజువల్గా, యాజ్ ఏ అనలిస్టులుగా మనం థర్డ్ పార్టీగా చూసినప్పుడు ఆయన మాట్లాడిందంటే ఒక కమిట్మెంట్ కనపడుతుంది, ఆయన మాట్లాడిందంటే ఒక ఛాలెంజ్ కనపడుతుంది. తను రావాల్సిన అవసరాన్ని వివరించాడు, తను రాకపోతే వచ్చే ప్రమాదాలు వివరించాడు, చంద్రబాబు వస్తే ప్రజలకు జరిగే నష్టాలను వివరించి యుద్ధానికి సిద్ధమని పిలిపివ్వగలిగాడు. ఆ పిలిపించినప్పుడు మీరు గమనిస్తే ఆ జనంలో వచ్చే రెస్పాన్స్, ఆ కేడర్లో వచ్చిన రెస్పాన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలలోకి అట్టడుగునున్నటువంటి ప్రజలకు సైతం, ప్రజల్లో సైతం బాగుండబట్టే అన్ని లక్షల మంది కార్యకర్తలు వచ్చారు. ఒకవేళ ప్రజల్లో నెగిటివ్ వాతావరణం ఉన్నట్లయితే ఆ స్థాయిలో రారు, వచ్చినా కూడా ఆ స్థాయిలో స్పందించరు. మీరు తరలించారు. ఇది ప్రధానంగా తెలుగుదేశం. ఇందాక కూడా చంద్రబాబు గారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట స్పష్టంగా ఎందుకు ఇప్పుడే నాకు మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేసి చెప్పారు, నెల్లూరులో వాళ్ళు 15,000 మందికి డబ్బులు ఇచ్చారంట జనాన్ని తీసుకురావటానికి, అంతా కలిపి 5,000 మంది రాలేదంట. వచ్చిన వాళ్ళు అట్లా మొదట కూర్చున్న 100 మంది తప్పితే మిగతా వాళ్ళు ఉసూరుమంట కూర్చుంటున్నారు ఎక్కువ సందర్భాల్లో. మీరు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీయండి, తర్వాత ఇప్పుడు చూడండి, ఇవి పోల్చి చూసినప్పుడు రెండింటిని పోల్చి చూడాలి జాగ్రత్తగా. జగన్ గారి దగ్గరికి వచ్చిన రెస్పాన్స్, రౌజింగ్ రెస్పాన్స్ వస్తుందా రావట్లేదా? ఇక్కడ నేను నాకేదో ఆయన పదవి ఇచ్చాడని కాదు, మీరు ఇండిపెండెంట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఆ పాయింట్ మీకు అనిపించకపోతే నాకు చెప్పండి. మొత్తం ఏ పాయింట్ అని చెప్పనివ్వండి, స్కూళ్ళు బాగయ్యా లేదా అన్నప్పుడు కానీ, లేదు వృద్ధులకు పెన్షన్ ఇంటికి ఇళ్ళకెళ్ళి ఇస్తున్నామా లేదా, ఈ వార్డు సచివాలయ వ్యవస్థ ఉందా లేదా, విలేజ్ క్లినిక్స్ ఉన్నాయా లేవా, ఆరోగ్య సురక్ష అమలు జరుగుతోందా లేదా అన్నప్పుడల్లా కూడా ప్రజల్ని కేడర్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. అంటే ఏమిటి, జగన్ గారు వాళ్ళకి కనెక్ట్ అయ్యారు. అంటే ఇంతకాలం ఏం ప్రచారం చేస్తున్నారు, ఆ కేడర్ కాస్త అసంతృప్తిగా ఉంది అదని ఓ టాక్ అయితే పుట్టించారు కదా. అవన్నిటినీ పటాపంచలు చేస్తూ ఆయన ఓపెన్గా కేడర్తో నేనున్నాను, నాతో కేడర్ ఉందని ఆయన రుజువు చేసుకోగలిగాడు. అందుకు ఈ సభ బ్రహ్మాండంగా. 2 అంశాలు కొమ్మినేని గారు, అంటే చాలా నిశ్చితంగా పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మాట్లాడుతున్న సభలో పురాణాల ప్రస్తావన, పురాణ పాత్రల ప్రస్తావన చాలా అధికంగా తీసుకొస్తున్నారు. అంటే ఆయన ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా, అవబడ్డారా? ఇన్ఫ్లుయెన్స్ లేదు, పాడలేదు అని ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడతారు. అంతకుముందు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారు. అభిమన్యుడు అర్జునుడు అనే పోలికే కదా ఆయన చెప్పదలుచుకుంది ఏంటి. అంతకుముందు మాట్లాడారు. చంద్రబాబు గారు కూడా కురుక్షేత్ర యుద్ధం అని అన్నారు కదా, దానికి సమాధానం ఇచ్చారు. ఏమని, నేను అర్జునుడిని, జాగ్రత్త మీ ఆటలు నా దగ్గర సాగో, అభిమన్యుడిని కాబట్టి అమాయకంగా ఆయన వెనక్కి రాలేని పరిస్థితి కాబట్టి మీరు ఆయన్ని ఇచ్చేశారు, నాతోటి మీ పప్పులు ఉడకం అని చెప్పాడు స్పష్టంగా జగన్ గారు. అది చాలా క్లారిటీగా చెప్పగలిగారు. కౌరవులకు పాండవులకు ఉన్న తేడా, వ్యవహారం ఇదంతా ఆయన వివరిస్తూ అక్కడ ఆ సందర్భంలో దాన్ని వాడుకున్నారే తప్ప దానికి మనకి పురాణాలు ఇవన్నిటిని గురించి ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాలి. అంటే ఆయన ఎందుకు అండర్ స్కోర్ చేస్తున్నారంటే దానికి ఒక పొలిటికల్ కార్డర్స్ నుంచి వస్తున్న అబ్జర్వేషన్ ఏంటంటే, వారి సోదరి షర్మిల గారు రావటమే మణిపూర్ని భుజాన వేసుకుని దిగారు, ల్యాండ్ అయ్యారు. 65 లక్షల క్రైస్తవుల ఓట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. నేను ఓన్లీ ఓటింగే మాట్లాడుతున్నాను సార్, జనాభా గురించి కాదు. ఆ 65 లక్షల్లో దళిత క్రైస్తవులు ఒక 28 లక్షల మంది దళిత క్రైస్తవుల ఓట్లు ఉన్నాయి. సో ఆమె టార్గెట్ అది. వీళ్ళలో 40 లక్షల మంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి వైపు క్యాంప్ అయి ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఒక 20-25 ఇటున్నారు తెలుగుదేశం వైపు అని. వాస్తవంగా ఏంటంటే తెలుగుదేశం వైపు ఉన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు మెజారిటీ ఉన్నారు కాబట్టి దాన్ని బ్రేక్ చేసి ఇన్ టోటల్ తీసుకొచ్చి జాగ్రత్తగా కాంగ్రెస్కు ఓట్లు వేయించారు. కాంగ్రెస్ కోసం చేస్తున్నారు, కాంగ్రెస్ కోసం కొంచెం ఫామ్ గానే ఉన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ సజ్జల గారు అంటున్నారు కానీ, అంటే సజ్జల గారు ఒక రకంగా బీలిటిల్ చేస్తున్నారు చంద్రబాబుని. ఏంటి మరి ఇవిడికి స్క్రిప్ట్లు రాసి స్థాయికి ఆయన దిగజారు చేస్తున్నారు, కరెక్ట్ కాదు కదా. సీజన్ పాలిటీషియనే కానీ ఆయన ఇప్పుడు ఉదాహరణకి కిందసారి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు,
పవన్ కళ్యాణ్ గారిని బీఎస్పీ అధినేత్రి మాయావతి గారి దగ్గరికి ఎందుకు పంపించారు మీరు చెప్పండి? దళిత ఓట్లు చేర్చాలనే కదా. దళిత ఓట్లు ఇప్పుడే మీరు చెప్పారు కదా, దళిత ఓట్లు వీళ్ళందరూ కూడా జగన్ గారికి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళని ఓట్లు తీర్చడం కోసం పవన్ కళ్యాణ్ గారిని ఆపరేట్ చేశారనే కదా దాని అర్థం. ఆయన అక్కడికి వెళ్ళి అంతకుముందు మోడీ గారు గొప్ప అన్న ఆయన అబ్బో మాయావతి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలన్నాడు. అదేంది అసలు మాయావతి ఏంది, సడన్గా ఈయనకి మాయావతికి ఏం సంబంధం అని అందరూ అనుకున్నాం కదా. అటువంటిది పై కమ్యూనిస్టులతో కూడా కలిశారు కదా. ఎందుకు కలిశారు? కాస్త ఈ ఓట్లు చీలాలనే ఉద్దేశంతో. చీలాయా? చీలకపోగా ఇంకా పెరిగాయి. ఇదేదో మోసం చేస్తున్నాడు చంద్రబాబు గారు. ఒక్క నిమిషం, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి మోసం చేస్తున్నారని జనం అర్థం చేసుకున్నారు. ఎందుకంటే నాకు బాగా తెలుసు, కొంతమంది చెప్పారు కూడా. పవన్ కళ్యాణ్ టికెట్లు కూడా చంద్రబాబు గారు ఇచ్చారండి. మీరు నమ్మండి నమ్మకపోండి. మంగళగిరి వెళ్ళి ప్రచారం చేశాడా పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు గారు భీమవరం గాజువాకి వెళ్ళి ప్రచారం చేశాడా? పవన్ కళ్యాణ్ గారు కుప్పం వెళ్ళి ప్రచారం చేశాడా? ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏముంటుందండి? ఇంక వేరే అసలు అవసరమే లేదు. మరి జగన్ గారు వీళ్ళు అన్ని చోట్లకి వెళ్ళాడు కదా. సో ఈ నిజాయితీని మీరు అర్థం చేసుకోవాలి. ఇక షర్మిల గారి విషయానికి వద్దాం. ఇప్పుడు షర్మిల గారికి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ సంబంధం లేదు అంటానికి మీ దగ్గర ఏం ఆధారం లేదు, కానీ ఉంది అంటానికి నా దగ్గర ఆధారం ఉంది. అదేంటంటే నేనైతే గట్టిగా నమ్ముతున్నాను సార్. మీరు నమ్మండి, నాకేం అభ్యంతరం. మీరు నమ్మదలిస్తే నమ్మండి, అది మీ అమాయకత్వం నేను అనుకుంటా. మీకు నమ్మే హక్కు ఎంత ఉందో మిమ్మల్ని అమాయకుడు అనుకునే హక్కు కూడా నాకు అంతే ఉంది. కాదని నేను అంటాను, ఎట్లా అని అడగండి తప్ప. నేను ఆవిడ చాలా ఇండిపెండెంట్గా పోరాట పటిమ. అసలు కాంగ్రెస్ పార్టీ సిగ్గుసారు ఉంటే తెలంగాణ నాయకురాలను తీసుకొచ్చి ఆంధ్ర పెట్టడం ఏంటండి? ఫస్ట్ బేసిక్ అది. రెండు క్రిస్టియన్ల గురించి మాట్లాడటం అంటే ఏమిటి దాని అర్థం? చంద్రబాబు గారికి నేను ఈ పాయింట్కి వెళ్లే ముందు ఏ రకంగా చంద్రబాబుకి తెలుగుదేశానికి ఉపయోగపడటం కోసం ఆవిడ ఒక టూల్గా మారింది అంటానికి ఉదాహరణ ఏమిటంటే, నేను ఇప్పుడు రాయలేదు, అప్పుడే రాశాను. దాదాపు సంవత్సరమో 6 నెలల క్రితమో రాధాకృష్ణ గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడే అయిపోయింది. రాధాకృష్ణ చంద్రబాబు వేరు అని మీరు అనుకుంటున్నారా? చంద్రబాబు మనిషే కదా రాధాకృష్ణ గారు, కాదని చెప్పగలరా? ఏకీపిస్తారు కదా. మరి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నారంటే ఏమిటి దాని అర్థం? పైగా బ్రదర్ అనిల్ తోటి డైరెక్ట్ సంబంధాలు ఏర్పడినాయి కదా. వాళ్ళు ఏం చెప్తే అదంతా వాళ్ళు టీవీలోను పేపర్లోను రాస్తున్నారు కదా, రాధాకృష్ణకే చెబుతున్నారు కదా. ఇదే అసలు నాకు అర్థం కాని విషయం. బ్రదర్ అనిల్కైనా షర్మిల గారికైనా నేను అభ్యంతరకర పదాలు వాడకూడదు, కానీ 2007, 2008 ఆ ప్రాంతంలో ఇదే షర్మిల గారి మీద కదా, ఇదే అనిల్ గారి మీద కదా వేల కోట్లు దోచేస్తున్నాడు బయ్యారం గన్లని రాసింది ఎవరండి? ప్రచారం చేసింది ఎవరండి? ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి కదా. మరి ఇప్పుడు ఆవిడంత గొప్పది, చాలా హానెస్ట్, చాలా అన్నని